శాంతినిచ్చేవాడు యేసుక్రీస్తు వారి పిల్లారా. చాలామంది జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. దుష్టత్వం ఉంటే శాంతి ఉండదు. ప్రార్థన సమయం కనుక నువ్వు కలిగి ఉండకపోతే శోధనలోనికి వెళ్తావు. శోధించబడితే శాంతి ఉండదు, శోధించేవాడికి శాంతి ఉండదు, దుష్టులకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. యేసయ్య దగ్గరకు వస్తే శాంతిగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన సమాధానం శాంతినిస్తాడు పిల్లారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం, మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. కలవరం తీసేసుకోండి. శోధన ఉంటే కలవరాలు ఉంటాయి, బాధ ఉంటే కలవరం ఉంటుంది.